వందనములు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు యేసు ప్రభు జన్మించినటువంటి జన్మదినమును పురస్కరించుకొని మరి ఇక్కడ మేమందరం కూడా ఈ పండుగలో పాల్గొనడానికి యేసుక్రీస్తు నామమున మేమందరం కూడా బయలుదేరి వచ్చినాం. మరి ఈ పండుగ ప్రపంచమంతటా కూడా జరిగిస్తున్నారు. మన నిజాంపేట మండలమే కాకుండా ప్రపంచమంతటా కూడా ఈ యేసు ప్రభు యొక్క జన్మదినమును జరిపించుకుంటున్నారు, పండుగ చేసుకుంటున్నారు. మరి యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మానవులమైన మనందరూ కూడా సృష్టించేటువంటి సృష్టికర్త అనే దేవుడు మరి మన కొరకు ప్రాణం పెట్టడానికి తన కుమారుడిని బలి చేయడానికి యేసు ప్రభువును పంపించినాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసముంచు ప్రతి వారును నశింపక నిత్యజీవం పొందినట్టు ఆయనను అనుగ్రహించరు అని బైబిల్లో రాబడినది. కాబట్టి ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి కూడా తల్లి గర్భంలో కానీ ఏ రీతిగా భూలోకానికి వచ్చినారో మరి ఈ భూలోకం నుంచి పరలోక రాజ్యానికి పోవాలని దేవుడు సంకల్పించి ఏర్పాటు చేసినాడు. అందుకనే మనమందరం కూడా తల్లి గర్భం నుంచి భూలోకానికి వచ్చినాము. మరి ఈ భూలోక యాత్ర ముగించుకొని మరి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి దేవుడు మార్గం ఏర్పాటు చేశాడు. అందుకే యేసు ప్రభు ఏమన్నాడంటే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు కూడా పోలేరని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత చెప్పినాడు. యేసు ప్రభు పాపమైనటువంటి మనందరి కొరకు, ఎందుకంటే పరలోక రాజ్యము పరిశుద్ధమైనది, దేవుడు ఉన్నటువంటి స్థలము పరిశుద్ధమైనది కనుక ఆ లోకం పోవాలంటే ప్రతి మనిషి పరిశుద్ధపరచబడాలి, నీతిమంతులుగా తీర్చబడాలంటే యేసు ప్రభువుని నమ్ముకోవాలి. ఎందరూ యేసుని అంగీకరించారో అనగా ఆయన ఆత్మను విశ్వాసించిన ప్రతి వారికి దేవుని పిల్లవాడికి ఆయన అధికారం అనుగ్రహించినాడు. కాబట్టి మరి యేసు ప్రభు ఎందుకు మనం విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే మరి ఆయన ఈ లోకంలో ప్రతి మనిషి కొరకు, ఈ లోకంలో పుట్టిన ప్రతి వారమైన మనందరి కొరకు ఆయన కల్వరిగిరిలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి కట్టి తిరిగి సజీవుడై లేచినాడు. కాబట్టి అందుకే క్రీస్తు శకం అని చెప్పేసి మరి ఈ లోకంలో మరి క్రీస్తు శకం అని పేరు పెట్టేశారు. మనమందరం కూడా క్రీస్తు శకంలో ఉంటున్నాం. కాబట్టి క్రీస్తుని నమ్ముకోవాలి, పరలోక రాజ్యానికి పోవాలి. ఈ భూలోక యాత్ర ముగించుకునేది ఉన్నది. కాబట్టి అందరూ కూడా ఈ విషయం గమనించుకొని మరి నమ్మి బాప్సం పొందిన వాడు రక్షితమడును, నమ్మని వారికి శిక్ష విధింపబడినని యేసు ప్రభు ఈ భూలోకంలో చెప్పినాడు. కాబట్టి మనమందరం కూడా యేసు ప్రభువుని అంగీకరించి పరలోక రాజ్యానికి పోవాలని ఈ యొక్క వార్తను చెప్పడానికి వచ్చినాము. దేవుడు మీ అందరూ కూడా దీవించుగాక. ఆమేన్.